బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. యాప్ యజమానులే లక్ష్యంగా పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేసులో సెలబ్రిటీలను సాక్షులుగా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. యాప్ నిర్వాహకులే టార్గెట్గా పోలీసులు కొత్త సెక్షన్లను ప్రయోగిస్తున్నారు. మొత్తం 19 మందిని నిందితులుగా చేర్చి విచారణ చేపట్టనున్నారు. ఈ వ్యవహారంలో కోర్టులో మియాపూర్ పోలీసులు మెమో దాఖలు చేశారు. యాప్ ప్రమోటర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లను ఛార్జ్షీట్లో సాక్షులుగా చేర్చే అవకాశం ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, యాప్ నిర్వాహకులకు సంబంధించి 19 మంది మీద కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఏంటి వివరాలు? బెట్టింగ్ యాప్స్ కేసులో ఇటు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఒకవైపు ఇన్ఫ్లుయెన్సర్లను, మరోవైపు యూట్యూబర్లను కూడా ఇటు పోలీసులు విచారిస్తున్నటువంటి క్రమంలో మరోవైపు ఒక కీలక పరిణామం ఈ కేసులో చోటు చేసుకుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా కేవలం యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి వారి మీదనే పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు ఇప్పుడు బెట్టింగ్ యాప్ యాజమాన్యులు ఎవరైతే ఉంటారో వారి మీద ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే సుమారు 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్ల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో వివిధ రకాల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. వీరంతా కూడా కొంతకాలంగా ఈ బెట్టింగ్ యాప్స్ ను యజమానులుగా ఉన్నారు. దీని ద్వారా కోట్లు ఆర్జించారు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది కూడా నష్టపోయినటువంటి నేపథ్యంలో కేవలం ప్రచారం చేసిన వారిని మాత్రమే కాకుండా బెట్టింగ్ యాప్ ఓనర్లను లక్ష్యంగా చేసుకుని ఇప్పుడు పోలీసులు చర్యలు మొదలు పెట్టారు. సో ఇందుకు అనుగుణంగానే ప్రమోటర్లను కాకుండా బెట్టింగ్ యాప్ యాజమాన్యాల మీద కూడా గురిపెట్టి వారి మీద కూడా కేసులు నమోదు చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఒకవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వారిని విచారణకు పిలిచి వారి వద్ద నుంచి కూడా ఒక స్టేట్మెంట్లు రికార్డ్ చేసేటటువంటి ప్రయత్నం ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు కూడా. అయితే ఇందులో ప్రధానంగా వారి స్టేట్మెంట్లే కాకుండా బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి యాజమాన్యాలను కూడా ఇందులో కీలకం చేసి ఇందులో భాగస్వామ్యం చేసే అవకాశం నేపథ్యంలోనే ఇక ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వారిని ఈ ఛార్జ్ షీట్ లో ప్రధానంగా సాక్షులుగా పరిగణించేటటువంటి అవకాశం అయితే ఇటు పోలీసులు చూస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారి స్టేట్మెంట్ ఆధారంగానే ఈ యొక్క ఛార్జ్ షీట్ లో వీరందరినీ కూడా సాక్షులుగా చేర్చేటటువంటి అవకాశాన్ని ఇటు పోలీసులు చూస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. సో ముందు నుంచి ఇటు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఇటు సెలబ్రిటీల మీద కేసులు నమోదు చేసినటువంటి సందర్భంలో లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకెళ్దామంటూ కూడా పోలీసులు భావించారు. ఇందులో కేవలం ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రమే భాగస్వామ్యం చేయకుండా యాప్ ఓనర్లను కూడా భాగస్వామ్యం చేయాలంటూ కూడా అందుకు అనుగుణంగా ప్రయత్నాలు కొనసాగించి ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా మియాపూర్ పోలీసులు ఈ మెమో దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఈ మెమోలో 19 మంది మీద కూడా కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అందులో ఏ యాప్ల మీద ఇప్పటికే కేసులు నమోదు చేసామో యాప్ ఓనర్ల పేర్లను కూడా అందులో చాలా స్పష్టంగా మెన్షన్ చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. సో మొత్తానికి ఇప్పటి వరకు ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు చుట్టూటువంటి బెట్టింగ్ యాప్ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్ యజమానుల మేడకు కూడా చుట్టుకోబోతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. నవీన్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.